నమస్తే బాబాయ్, మధు వచ్చింది మరో కొత్త వీడియో తెచ్చింది. ఈరోజు ఈ వీడియోలో మనం వేప నూనె గురించి తెలుసుకుందాం. వేప నూనె వ్యవసాయంలో ముఖ్యమని అందరికీ తెలిసిన విషయమే, కానీ అది ఎందుచేత అంత ముఖ్యమని ఎవరికీ తెలియదు. ఈ వీడియోలో మనం ఆ విషయాలే తెలుసుకుందాం. ముందుగా వేప నూనెని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. వేప నూనెను వేప చెట్టు యొక్క కాయల నుంచి తయారు చేస్తారు. వేప నూనె సేంద్రీయ వ్యవసాయంలో చాలా ఎక్కువగా ఉపయోగపడే ఉత్పత్తి. దీనికి గల కారణం ఏంటంటే, సాధారణంగా మనం ఏదైనా పురుగు సమస్య కానీ తెగులు సమస్య కానీ వచ్చిన తర్వాతనే మందులు పిచికారీ చేస్తాము, కానీ వేప నూనె ఆ సమస్య రాకుండా నివారిస్తుంది. ఇది ముఖ్యంగా చీడపీడ నివారణగా పనిచేస్తుంది. అది ఎలా అంటే, ఏదైనా ఫంగల్ డిసీజ్ వ్యాప్తి చెందటానికి వాటి యొక్క శీలింధ్రాలు చాలా ముఖ్యం. ఆ శీలింధ్రాలు వృద్ధి చెందకుండా వేప నూనె నియంత్రిస్తుంది. తద్వారా వాటి వల్ల వచ్చే ఫంగల్ డిసీజ్ కంట్రోల్ అయినట్లే. అలాగే పురుగు నివారణగా కూడా పనిచేస్తుంది. వివిధ రకాలైన రసం పీల్చే పురుగులు, కాండం తొలుచు పురుగులను నియంత్రించటానికి వేప నూనెను ఉపయోగించవచ్చు. వేప నూనె ఎక్కువగా లార్వా దశలలో, గుడ్డు దశలలో అవసరమవుతుంది. లార్వా మరియు గుడ్డు దశల నుంచి పురుగు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. పురుగు గుడ్లను నియంత్రించడం ద్వారా పురుగు యొక్క సంతతిని తగ్గించవచ్చు. ప్రతి 10 రోజులకు ఒకసారి వేప నూనెను ఉపయోగించడం వల్ల పురుగులు, తెగుళ్ళు వృద్ధి చెందకుండా నివారిస్తుంది. తద్వారా పంటపై వాటి తాకిడిని తగ్గిస్తుంది. 1 ఎకరాకు 1 లీటర్ వేప నూనెను పిచికారీ చేయవచ్చు. వేప నూనె గురించి మరింత సమాచారం కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లను సంప్రదించగలరు. వేప నూనెను కొనుగోలు చేయటానికి మన ఏనుగుమర్రి గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న రైతన్న రాజ్యాన్ని సందర్శించగలరు. ఇక్కడ వేప నూనె స్వయంగా తయారు చేసి అమ్మడం జరుగుతుంది. అతి తక్కువ ధరకే వేప నూనె లభిస్తుంది. ప్యాపిలి మండలంలోని రైతులు అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు. మీరు పెట్టిన పంటలలో మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే వాటిని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇటువంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం రైతన్న రాజ్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.